చేస్తున్నాడు. మనం ధ్యానించబోయేటువంటి విషయంలో ప్రతి విశ్వాసికి సంబంధించిన దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మన ఎట్లా దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను బట్టే దేవుడు ఏం చేస్తాడంటే మార్గాలను సిద్ధపరుస్తూ ఉంటాడు. మనం ఏ మార్గాన్ని కోరుకుంటే మనకు ప్రయోజనం కలిగిద్దో దేవుడు ఆ మార్గాలను మనకు తెలియపరుస్తూ అందులో మనల్ని ఒక ప్రణాళిక ప్రకారంగా నడిపిస్తూ ఉంటాడు. ఆదాము హవ్వల్ని ఏదెను తోటలో నిర్మించి ఏదెను తోటను సృష్టించి ఆ తోటలో వారిని ఉంచినటువంటి ఉద్దేశం ఏంటంటే వారు విస్తరించాలి, వారు ఫలించాలి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, వారు భూమిని నింపాలన్న ఉద్దేశంతో దేవుడు ఒక ప్రణాళికను కలిగి దేవుడు ఆ ప్రణాళిక ద్వారా ఆదాము హవ్వలని దేవుడు సృష్టించి ఆ తోటలో ఉంచితే దేవుని ప్రణాళికకు విరుద్ధంగా వారు ఏం చేశారంటే వారు మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు.